పొద్దున్న నుండి ఏం పని చేసిందని మీ డౌట్ కాదు. మీ డౌట్కు రాకుండా నేను చెప్తానండి. ఈరోజైతే 3 ఏళ్ల నుంచి మూసేసిన నా దుకాణాన్ని ఈరోజు తీసిన. మంచి రోజని అయ్యగారు చెప్పిండు, అందుకే శుద్ధి చేసి కలర్ మార్చి తీసిన. టక్క టక్క చెప్పేస్తా, ఎందుకంటే పెద్ద వీడియో మీరు చూడరు, అది నాకు అర్థమైంది. మరి ఆ షాప్లో ఏమేమి పెట్టినాం అనుకుంటున్నా? బయట వస్తువులు అయితే అసలు పెట్టనండి. పిల్లల అనారోగ్యం కారణం నేను కాను, ఎందుకంటే అన్ని మిటిగులలో చూస్తున్నా, వింటున్నా. నాకు కూడా అనారోగ్యం వచ్చి అనుభవించిన కాబట్టి నేను సిప్స్లో పెట్టనని దుకాణాన్ని బంద్ చేసిన. ఇప్పుడు నేనేం చేయదలుచుకున్నానంటే రవ్వ లడ్డు, నువ్వుల లడ్డు, తర్వాత ఎనర్జీ చాక్లెట్ ఒక కంపెనీలో తయారైనవి. అవి వేస్టేజీలా. ఆ కంపెనీ గుణం కూడా నాలాగే ఉంది, ఇతరులకు హెల్ప్ చేయడం. అది నాకు చాలా ఇష్టం. నా చెడు కోరినా సరే వాళ్ళ మంచి కోరుతా నేను. ఆ కంపెనీ లక్షణం కూడా నా గుణంలాగే ఉంది, అందుకే ఆ కంపెనీలో నేను జాయిన్ అయినా. ఇతరులకు మంచి చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది, ఆ కంపెనీ లక్షణం. అది నాకు ఇష్టం కాదు, అందుకే ఆ కంపెనీలో జాయిన్ అయినా. ఆ కంపెనీలో వస్తువులు తెచ్చి పెడతా. మరోటి ఆర్చిఎం అండి. ఆర్చిఎం 6 నెలల నుండే జాయిన్ అయినా. అందులో వేస్టేజీలనేమో ఉప్పు, పప్పు, చక్కెర ఇలాంటివి దొరికాయి. ఆర్చిఎంలోనేమో గోధుమ పిండి అన్నీ దొరుకుతాయి, ఉప్పుతోటి సహా. జీలకర్ర కాడికి వెళ్ళి దొరుకుతాయి కాబట్టి ఆర్చిఎంలో గోధుమ పిండి, జీలకర్ర, షాపత్తా ఇవి పెట్టిన. తర్వాత వేస్టేజ్లేది కూడా రైస్ బ్రాండ్ ఆయిల్. తర్వాత చాక్లెట్లు పిల్లలైనా పెద్దలైనా తింటే ఎనర్జీ వస్తుందని నిన్నటి మీటింగ్లో మేడం చెప్పింది. మరి మీరు మీ పిల్లల కోసం కొంటానంటే ఎవరైనా కామెంట్ పంపితే ఆ ఎనర్జీ చాక్లెట్స్ అయితే పాకెట్ తెస్తా. ఒక పూడకు 750 ఉంటుంది, కానీ ఎన్ని పీసులు ఉంటాయో తెలియదు. తెలుసుకొని పీసుల్ని బట్టి మరి లాభం రాకున్నా కానీ నష్టపోవద్దు కదండి ఏ పని చేసినా. అందుకే మీరెవ్వరు ఒక్కరైనా కామెంట్ పెడితే ఆ ఎనర్జీ చాక్లెట్ తెస్తా. ఎటు పోయేటప్పుడైనా అలసిపోకుండా బ్యాగులో వేసుకొని పోయి మనం తినడం వల్ల కూడా ఎనర్జీ వస్తుందట మేడం చెప్పింది. నా బ్యాగులో ఎప్పుడూ ఉంటాయి, ఇవి అందరూ తినచ్చు, ఎందుకు పట్టించుకుంటలేరు అని అన్నది. అందుకే ఆ చాక్లెట్స్ కూడా తెస్తా. మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ పెట్టండి. మరి నేను చేసే వస్తువులు 2 కంపెనీల వస్తువులే పెట్టదలుచుకున్నా. ఆ కంపెనీలో జాయిన్ చేయదలుచుకున్నా, ఎందుకంటే నేను జాయిన్ చేస్తే నాకు మంచిది, జాయిన్ అయిన వాళ్ళకు మంచిది. అందుకోసం నేను కిరాణా సామాను బయట షాపు లెక్క ఎలాంటి సామాను పెట్టా. అందులో నేను చేయగలిగే పని చేసుకొని ఇతరులకు హెల్ప్ చేసి జాయిన్ చేసి వాళ్ళ జీవితాన్ని మార్చుతూ నా జీవితాన్ని కూడా మార్చుకోవాలని నా కోరిక. మరి ఇలా దాయాల్సింది ఏదీ లేదు. మీరు అర్థం చేసుకుంటే మీరు కూడా జాయిన్ కావచ్చు. మీరు జాయిన్ అయ్యి మీ జీవితాన్ని మార్చుకోవచ్చు, ఆరోగ్యంగా బతకచ్చు. మరి ఇంతకు మించింది ఏముందండి? డబ్బు ఆరోగ్యం ఉన్నాక లోకంలో అన్నీ ఉన్నట్టే కదా. ఆలోచించండి, వేస్టేజ్ ఇలా జాయిన్ అవ్వండి. ఎవరో చెప్పిన మాటలు పట్టుకోవద్దండి. మన ఇంటి లక్ష్మి ఎప్పటికీ లక్ష్మే. ఏ గామెనా ఈమెనా పెంట మీద కూసుంది, వాగులో వెళుతుంది, బజార్లో కూసుంది అని చిన్నతనం మాటలు మీరు పట్టుకోవద్దు. లక్ష్మి ఏడ కూసున్న లక్ష్మే. అర్థమైందా అండి? ఆ కంపెనీ కూడా అలాంటి లక్ష్మే. తీసేసే మాటలు మీరు పట్టుకోవద్దు. అలా గెలిచినప్పుడే మీకు అందరూ జేజేలు కొడతారు. మరి మర్చిపోతారా? ఇతరుల మాటలు పట్టుకుంటే మీ జీవితాలు మారాయని నేనైతే చెప్తున్నా. నేనైతే జాయిన్ అయినా. ఆ దేవుడు ఎప్పటికైనా మార్చని, కానీ ఒకదానిపైన నమ్మకం ఉంచాలి కదూ. అందుకే నేను ఉంచి అది జాయిన్ అయినా. అందులో జాయిన్ అయినా కాబట్టే ఆ ఎలుపు నేను చేయదలుచుకున్నా, ఆ సామాన్ నేను పెట్టినా. కాబట్టి మీకు ఎవరికి కావాలన్నా, ఎలాంటి సామాన్ కావాలన్నా ఒక్కరోజు ముందు చెప్తే మేడానికి చెప్పి మళ్ళీ తెల్లారే తెచ్చిచ్చే ఏర్పాటు చేస్తా. అది హెల్త్ పరంగా అయినా తర్వాత వంటింటి పరంగా అయినా. హెల్త్కి అయితే నేను ఇయ్యలేను, మేడం చెప్పింది మీ సమస్యకు తగ్గట్టు మేడం ఇస్తుంది. కానీ వంటింట్లో వాడే వస్తువులు, కోల్గేటు, బ్రష్, బాత్రూమ్ క్లీనర్, ఇల్లు క్లీనర్, షాంపూ, తర్వాత ఇవన్నీ అయితే నేను తెచ్చి పెడతా. మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి, ఇష్టం లేకపోతే మాత్రం గివ్వా అని మాత్రం అని చిన్నతనం చేయొద్దు. ఎవరి వాళ్ళు వారికి గొప్ప కదా అండి. మరి మనవారిని మనం ఎవరైనా తీసేస్తే ఊకుంటామా? అందుకు మనకు నచ్చపోతే వదిలేయాలి, కానీ ఎవరిని చిన్నపుచ్చద్దు. ఇదే నేను చెప్పే ఎప్పుడు మంచి మాట. బాయ్ అండి.